మీరు అందరికీ సుపరిచితులు. ముఖ్యంగా యువత. అంటే ఒక పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కోచ్‌గా, లైఫ్ కోచ్‌గా, అలాగే అనేక విషయాలలో మత సంబంధమైన విషయాలలో కూడా కేవలం ఇస్లాం పాటించే వాళ్ళు కాకుండా అన్ని మతాల వాళ్ళకు కూడా మీరు సూచనలివ్వడం, ఒక ప్రేరణ ఇవ్వడం అనేది నాతో చాలామంది చెప్పారు. అండ్ నేను కొన్ని వీడియోస్ చూశాను నేను. సో చాలా పాజిటివ్‌గా, న్యూట్రల్‌గా, మోటివేటెడ్‌గా ఆ వీడియోస్ చూడడం అనేది చాలా సంతోషం. థ్యాంక్ యూ అంటే అండి. థ్యాంక్ యూ మీలాంటి వ్యక్తి ఈరోజు మా జాగోరే జాగోకి రావడం నిజంగా చాలా 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 సంతోషం. మన జాగోర జాగో. మన జాగోరే జాగో. నిజంగా అండి. సో ఈరోజు సమాజంలో అనేక విషయాలలో మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఒక సామాజిక రుగ్మతలు ఎక్కువైపోయినాయి. ఎగ్జాక్ట్లీ. సో అనేక అనేక కోణాల్లో. అవును. యా. సో ఆ నేపథ్యంలో ఈరోజు మనం ధర్మం గురించి మాట్లాడితే, మతం గురించి మాట్లాడితే, ఎందుకంటే అనేక సందర్భాలలో అది మతం కాదు ధర్మము అని మీరు అనడం నేను విన్నాను. సో మీరు ధర్మం గురించి ఎక్కువ ప్రస్తావిస్తారు, దాన్నే స్ట్రెస్ చేస్తారు, దాని గురించి మాట్లాడతారు. మరి అలాంటి ధర్మంలో మనందరికీ తెలిసిందేనండి, మరి భారతదేశాన్ని తీసుకుంటే మన దేశానికి మూలాలు సనాతన ధర్మం అని చెప్తూ ఉంటాం మనం. అవును. సనాతన ధర్మం అన్నిటికంటే పురాతనమైనది కాబట్టి అందరినీ అక్కున చేర్చుకుని ఒక గొప్ప సంస్కారం కూడా ఈ సనాతన ధర్మంలో ఉంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అనేక నిదర్శనాలు కూడా మనకున్నాయి. ఆ సందర్భంలో మీరు చూస్తే షఫీ గారు, మిమ్మల్ని ఒక ప్రశ్న నేను ఖచ్చితంగా కీలకంగా అడగాలి. ఇప్పుడు మనం ఉంటున్న ఈ ప్రాంతం ఒకప్పుడు నిజాములు, అసఫ్జాయిలు ఇలా చాలామంది దీన్ని పరిపాలించారు. అనేక మంది విదేశీ దండయాత్రులతో కూడా ఉండింది. దాని తర్వాత అక్కడిక్కడే స్థిరపడిన వాళ్ళు రాజ్యాలు ఏలారు, ఇక్కడే స్థిరపడ్డారు. అలాంటి సందర్భంలో నెగటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. అవును. సో నెగటివ్ అంటే నాకు తెలిసి మనం విన్నాం, చరిత్రలో మనం చెప్పుకుంటే మొహమ్మద్ గజ్నీ ఎన్నిసార్లు, మరి సోమనాథ్ ఆలయాన్ని ఎన్నిసార్లు వచ్చి కూల్చేశాడు, ఔరంగజేబ్ అనేక ఆలయాలు కూల్చాడు అని మనం చెప్పుకుంటూ పోతాం. కానీ ఇదే ఇంతకు ముందు హైదరాబాద్ రాష్ట్రంగా పిలువబడుతున్న ఈ ప్రాంతంలో కూడా, ఇప్పుడు మనం కూర్చుంటున్న మన ఓల్డ్ సిటీ హైదరాబాద్లో కూడా అనేక అద్భుతమైన పురాతన కట్టడాలు, చారిత్రాత్మక కట్టడాలు, సాంస్కృతిక కట్టడాలు, అనేక రాజ్యాలు అంటే ఇంతకు ముందున్న హిందూ రాజులు కానివ్వండి, తర్వాత ఇదే ఈ యొక్క సంస్కృతిలో భాగంగా అనేక నమ్మకం కూడా అక్కడ భక్తులకు ఉంది. సాక్షాత్తు ఇది దేవభూమి అంటారు, ఎందుకంటే అనేక మంది దేవీ దేవతలు ఇక్కడ వెలిసినట్టుగా కూడా ఆధారాలు, శాసనాలు ఇలాంటివన్నీ కూడా మనం ఒక హోలిస్టిక్గా దాన్ని జాగోరే జాగోలో చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే అందులో భాగంగా కూడా ఇక్కడ పరిపాలించిన ఇస్లాం రాజులు, ఆఖరి నిజాంని పక్కన పెట్టేయండి, ఆయన కాకుండా ఉన్న నిజాముల వంశంలో ఉన్న వాళ్ళు కూడా ఇంతకుముందు కూడా అనేక మంది మాన్యాలు ఇచ్చారు, గుళ్ళకి ఆలయాలకు భూములు ఇచ్చారు, తర్వాత మాన్యాలు ఇచ్చారు, దాన్ని బ్రహ్మోత్సవాలు చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ విగ్రహ ప్రతిష్ట కూడా దగ్గరుండి చేయించి మరి అంత అద్వితీయంగా, అద్భుతంగా ఆనాడు దేదీప్యమానంగా ఆలయ వ్యవస్థ సంస్కృతిని పెంపొందించడంలో ఆనాటు ఇక్కడ పరిపాలించిన ఆ రాజులు నిజంగా చేశారు. ఇక్కడ రెండు కోణాలు మనం చూస్తాం. ఇందాక మనతో అన్నట్టుగా ఇదే మతాన్ని ఆచరించిన కొంతమంది రాజులు ఆలయాన్ని ధ్వంసం చేశారు, ఆస్తులు దోచుకుపోయినారు. మరొక వర్షన్ మన దగ్గరే చూస్తే, మన ప్రాంతంలోనే చూస్తే వీరు ఆలయాలను సంరక్షించారు, ఆస్తులను కూడా ఇచ్చారు. ఏమిటి ఈ వైవిధ్యాన్ని మీరు ఎలా చూస్తారు? ఏంటి అంటే మరి అదే ధర్మాన్ని, అదే మతాన్ని ఆచరిస్తున్న వాళ్ళల్లో ఇద్దరు, ఒకళ్ళేమో ధ్వంసం వైపు వెళ్ళారు, ఒకళ్ళేమో నిర్మాణాత్మకంగా వెళ్ళారు. ఇప్పుడున్న సమాజానికి మనము మంచి చెడు ప్రతి కాలంలో ప్రతి దగ్గర ఉంటుందని మీరు నమ్ముతారా? ఖచ్చితంగా అండి. విషయం ఏంటంటే మేడం, అలాంటప్పుడు ప్రతి కాలంలో మంచి చెడు ఉన్నప్పుడు ఈ పరిస్థితుల్లో, ఈ నేపథ్యంలో దీన్ని మంచి వైపు తీసుకెళ్ళాలి. మరి అప్పుడు ఆ రాజులే చక్కగా దాన్ని ప్రోత్సహించారు. ఆ రోజు చాలామంది సంతోషంగా కూడా ఉన్నారు. అలాంటప్పుడు మంచి తీసుకోవాలంటే ఇప్పుడున్న సమాజాల్లో దాన్ని అప్లై చేయాలంటే ఆ పాజిటివ్ ఎనర్జీని, ఆ పాజిటివ్ వాళ్ళకున్న యాటిట్యూడ్ని ఇప్పుడు మనం అప్లై చేసే అవకాశం ఉందంటారా అసలు? 100%. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడే కాదు, ఎప్పటికి కూడా, అంటే గతంలోకి వెళ్ళినా భవిష్యత్తులోకి వెళ్ళినా రెండు రకాల వ్యక్తులు ఉంటారండి. ఒకటి దుర్మార్గంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, అంటే తప్పుడు మార్గంలో ఉన్న వాళ్ళు ఉంటారు, ఒక సన్మార్గంలో ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే పాజిటివ్ పీపుల్ ఉంటారు, నెగిటివ్ పీపుల్ ఉంటారు, ఎప్పుడు కూడా ఉంటారు అనమాట. అయితే ఒక పాజిటివ్ వ్యక్తి అది తన వ్యక్తిత్వము, నెగిటివ్ అది తన వ్యక్తిత్వము.
అయితే ఇప్పుడు గతాన్ని చూసినా కానీ ఏం చేయకూడదో నేర్చుకోవాలి, గతాన్ని చూసి ఏం చేయాలో నేర్చుకోవాలి. అంటే గతం నుంచి మనం నేర్చుకోవాలి ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి. దీంట్లో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే ఖురాన్లో ఒక వాక్యం ఉంటుందండి, 22వ సూర 40వ వాక్యంలో ఉంటుందంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మఠాలు, చర్చలు, ఆశ్రమాలు, గుళ్ళు, మసీదులు, ఏవైతే ఆరాధనాలయాలు ఉన్నాయో వాటిని పరిరక్షించాలి, వాటిని కూల్చకూడదు, ధ్వంసం చేయకూడదు అనే వాక్యం ఖురాన్లో ఉంది. కేవలం మసీదులు అని లేదు అక్కడ దేవాలయాలు, ఆశ్రమాలు, చర్చిలు అన్ని రకాలు. అంటే ఎవరు ఎలాంటి ఆరాధనాలయం ఉన్నా కానీ దాన్ని డ్యామేజ్ చేయకూడదు అని చెప్పేసి ఆర్డర్ ఉంది. అంటే అలాంటప్పుడు ఏంటంటే ఎవరైతే దానికి వ్యతిరేకంగా చేస్తారో వాళ్ళు దుర్మార్గంలో ఉన్నట్టే. దుర్మార్గం అంటే చెడు మార్గం, అంటే దానికి వ్యతిరేకంగా చేసేవాళ్ళు. అది గతంలో చేసినా, ప్రస్తుతం ఎవరైనా చేస్తున్నా, భవిష్యత్తులో చేసినా కానీ. ఇది ఒక విషయం నేను క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. మరొక విషయం మీరు చెప్పిన దాన్ని బట్టి, ఇప్పుడు సనాతన ధర్మము చాలా ప్రాచీనం నుంచి ఉంది అని చెప్పేసి, వాస్తవానికి ఇక్కడ చాలా మందిలో ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే మేడం, మనది సనాతన ధర్మము, ఇది మా ధర్మం గొప్పది అంటే నేను అంటాను, అసలు ధర్మాలు ఎన్ని ఉన్నాయి? ధర్మాలు చాలా ఉన్నాయా? వాళ్ళ ధర్మం ఒకటి, మన ధర్మం ఒకటి, వీళ్ళ ధర్మం ఒకటి, ధర్మాలు చాలా ఉన్నాయంటే కాదండి. ధర్మం అనేది ఒకే ఒక ధర్మం ఉంది, అది సనాతన ధర్మమే. సనాతన ధర్మం తప్ప ఇంకో ధర్మం లేనే లేదు, ఉండదు. ఎందుకంటే ధర్మం ఒకటే కదా. ఏ ధర్మం అయితే సనాతనంగా ఉందో అదే సనాతన ధర్మం, అవును కదా. అంటే పూర్తి ప్రపంచ దేశాలలో 200 పైగా ఉన్న దేశాలలో ఆధ్యాత్మిక మూలాలు ఉన్నటువంటి, ఒక మాతృస్థానం ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఉన్న ఏకైక దేశం భారతదేశమే. ఏదైతే అఖండ భారత్ అంటామో, ఈ అఖండ భారత్లోనే వేదాలు పుట్టినీళ్ళు. మొట్టమొదటిగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలు వేదాలే. వేదాలకు మించి పురాతనమైన ఏమైనా ఉన్నాయంటే మనకేం కనపడవు. వేదాలు పురాతనమైనటువంటి ఆధ్యాత్మం కాబట్టి అందుకే సనాతన ధర్మం. సనాతన ధర్మం అన్న పదం ఖురాన్లో కనబడింది. ఖురాన్లో ధర్మాన్ని బోధించి ఇదే దీనుల్ ఖయ్యీం అన్నారు, ఇదే సనాతన ధర్మము అన్నారు. ఏదైతే వేదాలలో ఉన్న ధర్మం ఉందో అదే ఈ ధర్మం అని చెప్పడం జరిగింది. ఇది ఆశ్చర్యం. అదేంటి సనాతన ధర్మం ఖురాన్లో ఉందంటే ఉంది, ఇదే సనాతన ధర్మం. ఇక్కడ మనం ఒక క్లారిటీ ఉదాహరణ చూడండి. ఇప్పుడు భగవద్గీత ఉంది, బోధించినటువంటి శ్రీకృష్ణుల వారు ఉన్నారు. శ్రీకృష్ణుడు భరద్గురునా జగద్గురునా అంటే ఏమంటారు మీరు? జగద్గురు. అంటే ఈయన భరద్గురు, భారతదేశానికి మాత్రమే గురువు కాదు, జగత్తు మొత్తానికి గురువు. అంటే పూర్తి ప్రపంచంలో, పూర్తి జగత్తులో ఎక్కడెక్కడ ధర్మం క్షీణిస్తుందో అక్కడక్కడ అవతరించి అక్కడ ధర్మాన్ని స్థాపింపచేస్తానని చెప్పారు కదా. అంటే ఎక్కడెక్కడ ధర్మం క్షీణిస్తుందో అక్కడక్కడ నేను అవతరిస్తాను, ధర్మాన్ని అక్కడ స్థాపింపచేస్తాను, వాళ్ళకి బోధిస్తాను అని చెప్పారు. అదే అక్కడ జరిగింది. అర్జునుడికి కూడా ధర్మాన్ని బోధించడం జరిగింది. ఓ అర్జున, ఈ ధర్మాన్ని ముందు నీకే బోధించట్లేదు, ఇంతకుముందు నేను సూర్యుడికి బోధించాను, మనువుకు బోధించాను, ఇక్షాకులకు బోధించాను, ఇప్పుడు నేను నీకు బోధిస్తున్నాను. ఇక్కడే ఆగిపోదు, ఎక్కడెక్కడ ధర్మం క్షీణిస్తుందో అక్కడక్కడ నేను బోధిస్తాను. అంటే అంతకన్నా ముందు బోధించారు, అంత తర్వాత బోధిస్తారు. అంటే ప్రపంచ దేశాలలో ఎక్కడైతే ధర్మం క్షీణించి అధర్మం పెళ్ళిబిగుతుందో అక్కడ ధర్మాన్ని బోధించడం జరుగుతుంది. అరబ్బులో కూడా ఇప్పటికి 1400 సంవత్సరాల క్రితం అరబ్బులో కూడా ధర్మం మొత్తం క్షీణించి మానవత్వమే లేకుండా మంటగలిచిపోయినప్పుడు, అక్కడ ధర్మం క్షీణించినప్పుడు కూడా అక్కడ కూడా అవతరించి బోధించినటువంటి ధర్మం సనాతన ధర్మమే. కాబట్టి వారి భాషలో, అరబ్బీ భాషలో ఏ ధర్మం అయితే వేదాల్లో భగవద్గీతలో ఉందో అదే ధర్మాన్ని అక్కడ వారికి బోధించారు. ఇక్కడ బోధించింది అర్జునుడికి అయితే అక్కడ బోధించింది ముహమ్మద్ అనే వ్యక్తికి, ముహమ్మద్ అనే ప్రవక్తకి. బోధించింది ఎవరు? అదే పరమాత్మ. ఇక్కడ భగవద్గీతలో పరమాత్మ అంటాము, ఖురాన్లో చూస్తేనేమో పవిత్రాత్మ అంటాము. పరమాత్మ అన్నా పవిత్రాత్మ అన్నా ఒకటే, బోధిస్తుంది ఒకరే. ఇక్కడ జిబ్రైల్, గాబ్రియల్ అని చెప్పేసి పరమాత్మ అని, ఇక్కడేమో పరిశుద్ధాత్మ అని చెప్తారు బైబిల్లో. ఇక్కడ బోధించబడుతున్న ధర్మం ఒక్కటే. అదే ధర్మం సనాతనంగా మాటి మాటికి బోధించబడింది. అక్కడ మోషేకు బోధించిన, అబ్రహం బోధించిన, యేసుకు బోధించిన, ముహమ్మద్ ప్రవక్త బోధించిన, అర్జునుడు బోధించిన ఒకే ధర్మం అండి. మరి ఎందుకు అర్థం చేసుకోలేపారంటే భాషల్లో ఉన్న తేడాని గమనించక ఆ ధర్మం వేరులే, ఈ మతం వేరే, మతాలు వచ్చేసాయి అనమాట. వాస్తవానికి ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే సనాతన ధర్మం ఒకటే ధర్మం, ఇది తప్ప ఇంకో ధర్మమే లేదు. ఇది ప్రపంచ మానవులకి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మనదే ఉంది. ఇప్పుడు వేదాలు ఉన్నాయి, సంస్కృతంలో ఉన్నాయి, ఖురాన్ ఉంది, అరబీలో ఉంది. ఇటు చూసుకుంటే బైబిల్ చూసుకుంటే హెబ్రూ, గ్రీక్, అరామిక్ ఈ భాషల్లో ఉన్నాయి. భాషలే తేడా. సూక్ష్మంగా పరిశీలిస్తే ధర్మం ఒకటే ఉంది. ఏంటి ధర్మం అంటే ఇప్పుడు మనం మనసాక్షి చెప్తుందండి, ఎలా బతకాలి, అమ్మానాన్నతో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, భర్తతో ఎలా ఉండాలి, పైవాడు చూస్తున్నాడు, వింటున్నాడు, కర్మఫలం ఉంది, మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. ఇదే ధర్మం యాక్చువల్గా. ఇదంతా వదిలేసి మనం ఏం చేస్తుంటే కొన్ని క్రతులు పట్టుకొని మీరు మీ ఆచారాలు వేరు, నా ఆచారాలు వేరు అని చెప్పేసి విడగొట్టే ప్రయత్నం జరిగిందనమాట. ఈ విడగొట్టడమే మతం చేసింది. గ్రంథాల్లో ఉంది ధర్మం అండి. ఇప్పుడు మనిషి మతి నుంచి పుట్టింది మతం, గ్రంథంలో ఉంది ధర్మం. అయితే ధర్మాన్ని ఎప్పుడైతే మనం పట్టుకుంటామో అందరం ఒకటైపోయాం, అందరం మనుషులం, మానవత్వం, ధర్మం వచ్చేసింది. ఎప్పుడైతే మతంలోకి వచ్చామో, మతి అంటే మతి నుంచి పుట్టింది. ఉదాహరణ చూడండి,
ఇప్పుడు ఖురాన్ ఉంది, ఖురాన్లో ధర్మం ఉంది. ఖురాన్ని బోధించే వాళ్ళు కొంతమందిలో ఏమో రకరకాల జమాతులు వచ్చేసాయి, రకరకాల వర్గాలు వచ్చేసాయి, రకరకాల మసీదులు వచ్చేసాయి. ఈ మసీద్కి వెళ్ళేవాడు ఆ మసీద్కి వెళ్ళడు, ఆ మసీద్కి వెళ్ళాడు ఈ మసీద్కి వెళ్ళడు, రకరకాలు వచ్చేసాయి. ఇది మతాలు అనమాట. ఇక్కడ చర్చిలో చూసుకుంటే బైబిల్ ఒకటి ఉంది, బైబిల్లో ధర్మం ఉంది. చర్చిలు చూసుకుంటే ప్రొటెస్టెంట్ అని, రోమన్ క్యాథలిక్ అని రకరకాల చర్చిలు వచ్చాయి. ఈ చర్చికి వెళ్ళాడు ఆ చర్చికి వెళ్ళాడు, ఆ చర్చికి వెళ్ళాడు ఈ చర్చికి వెళ్ళాడు. మతాలు ఇవి. భగవద్గీతలో ధర్మం ఉంది, కానీ భగవద్గీతను బోధించే వాళ్ళు చూసిన శైవులు, వైష్ణవులు, రకరకాల ఇక్కడ కూడా విభేదాలు వచ్చేసాయి. నేనేమంటానంటే మతము విడగొడుతుంది, మతం కాదు మనిషికి కావాల్సింది. మతం విడగొట్టే మతాన్ని వదిలేసి ధర్మాన్నే మన ఆచరణగా చేసుకుంటాము. ధర్మం అంటే ఏం లేదండి, మానవత్వమే. మానవత్వాన్ని మించిన ధర్మం ఏమీ లేదు. ఆ మతమే మనకు బోధించడం జరిగింది. అది ఎప్పుడైతే మనం పట్టుకుంటామో ఆ సనాతన ధర్మం, భారతదేశము ప్రపంచ దేశాలకి ఒక ఆధ్యాత్మిక మూల కేంద్ర దేశంగా, నిజమైన విశ్వగురుగా మనం చేసుకోవచ్చు భారతదేశాన్ని.